హన్మకొండ జిల్లా హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి శాసనసభలో దళిత ఎమ్మెల్యేల పట్ల వ్యవహరించిన తీరును నిరసిస్తూ కమలాపూర్ మండల కేంద్రంలో యువజన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మీడియాతో మాట్లాడారు. సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా ఎమ్మెల్యే కడియం శ్రీహరిని గన్నుతో కాల్చి చంపుతారని బెదిరించిన కౌశిక్ రెడ్డి తీరు సిగ్గుచేటన్నారు. కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించుకున్నందుకు హుజూరాబాద్ నియోజకవర్గం ప్రజలు సిగ్గుపడుతున్నారని విమర్శించారు. ఇక చస్తారని బెదిరించి ఎమ్మెల్యేగా కౌశిక్ రెడ్డి మా దళిత ఎమ్మెల్యేలను విమర్శించే అర్హత లేదని అన్నారు. ఆది నుండి వివాదాస్పరుడిగా ఉన్నటువంటి కౌశిక్ రెడ్డి శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ గారి కౌశిక్ రెడ్డి కౌశిక్ రెడ్డి కౌశిక్ రెడ్డి జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ కౌశిక్ రెడ్డిని వెంటనే కౌశిక్ రెడ్డిని వెంటనే కౌశిక్ రెడ్డిని వెంటనే కౌశిక్ రెడ్డిని వెంటనే జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ కౌశిక్ రెడ్డి 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 గారిని వెంటనే కౌశిక్ రెడ్డి గారిని వెంటనే ఈరోజు హుజూరాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారు ఇవాళ ఎమ్మెల్యే చేసుకున్నందుకు హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలందరూ ఇవాళ బాధతోనున్నారు. అతను గెలిచిన నుండి ఇప్పటి వరకు రోజుకో అనుచిత వ్యాఖ్యలు చేసుకుంటూ ఇలా సమాజంలో సిగ్గుసేటుగా వ్యవహరిస్తాడు. మరి మా యొక్క దళిత ఎమ్మెల్యేల పైన సాక్షాత్ అసెంబ్లీలోనే వేపని పెట్టి కాల్చి చంపుతానని విచిత్రమైన వేషాలు చేసి వాళ్ళ మా యొక్క ఎమ్మెల్యేను అనుచిత వ్యాఖ్యలు చేయడం బాధాకరము. అసలు ఈయన ఎమ్మెల్యే పదవిని రద్దు చేయాలి. ఈ సమాజం నుండే మొత్తం కౌశిక్ రెడ్డిని రద్దు చేయాల్సిన అవసరం ఉన్నది. కౌశిక్ రెడ్డి గారు గతంలో అనుచిత వ్యాఖ్యలు ఎస్సీల పైన చూసిళ్ళు, మళ్ళీ అదేవిధంగా ప్రస్తుత తరుణంలో కూడా ఇవాళ దళితుల పైన ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం బాధాకరము. మరి ఈయన గత ఎన్నికలలో చనిపోతానంటే ఈ యొక్క మా నియోజకవర్గ ప్రజలందరూ కలిసి ఇవాళ పోనీ అని ఒక ఓటేసిన కారణంగా ఇవాళ మా యొక్క దళితులపైనే ఈ రకంగా చేయడము బాధాకరము. ఈయనను వెంటనే అసెంబ్లీ నుండి ఈయన ఒక ఎమ్మెల్యే సభ్యత్వానికి వెంటనే రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున యువజన కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు మేము ఈ కార్యక్రమాన్ని దిష్టిబొమ్మ దగ్గర చేసే కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. కేంద్రంలో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారి దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. ఎందుకంటే స్వయంగా అసెంబ్లీలోనే మా దళిత నాయకుడైన ఎమ్మెల్యేలపై గన్నుతో కాల్చేస్తాను బెదిరింపులకు దిగుతున్నాడు. ఇదే కమలాపూర్ గడ్డ పైన చస్తాను బెదిరిస్తేనే దళిత నాయకులు అందరు కలిసి గెలిపించడం జరిగింది. గెలిపించిన కారణంగా అందరినీ చంపుతాను బెదిరియడం ఎంతవరకు కరెక్ట్ అని కోరుతున్నాను. అలాగే కౌశిక్ రెడ్డి గారిని బర్తరఫ్ చేయాలని కోరుతున్నాము. అలాగే హుజూరాబాద్ గడ్డ పైన కౌశిక్ రెడ్డిని తిరగనీయమని చెప్పి కమలాపూర్ యూత్ కాంగ్రెస్ పక్షాన కోరడం జరుగుతుంది.